జగనన్న కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 13 లక్షల మార్కెట్ ఉన్న భూములను 60 లక్షలు పెట్టి కొన్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం కాలువలలో పూడికలు కూడా తీయలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ముంపు ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అందుకే కనీసం 10% మంది లబ్ధిదారులు కూడా జగనన్న కాలనీలకు రాలేదని చెప్పారు. వరద పోయిన తర్వాత అన్ని విషయాలపై చర్చిస్తామని, అవినీతి పరులను ఎక్కడున్నా శిక్షిస్తామని పవన్ తెలిపారు. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది, అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి మన క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి.